మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గత 3 రోజుల క్రితం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దొంగతనం చేసిన అంతర్జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మద్యానికి అలవాటు పడి జల్సాలకు డబ్బులు లేక ఇలా దొంగతనాలకి పాల్పడుతున్నాడని, నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లాడని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు పురోగతిలో ప్రతిభ కనబర్చిన చెన్నూరు సిఐ రవీందర్, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించిన డీసీపీ అభినందనలు తెలిపారు. టౌన్లో 10వ తారీఖు ఒక జంగా మనమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాట కలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి ఆ మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తక తాడిని తెంపుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెప్పు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం చేసిన పుస్తల తాడు, చైన్ స్నాచింగ్ చేసిన పుస్తల తాడుని తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. ఈయన యొక్క మోడస్ ఆపరెండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడు లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళే అతని టార్గెట్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన నేర చరిత్ర 2011లో ప్రారంభమైంది ఫస్ట్. అప్పటి నుంచి ఎవ్రీ టైము ఈ స్నాచింగ్స్ సేమ్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఇతను ఒక 15 రోజుల క్రితము బెజ్జంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ముఖ్యంగా
ఈ కేసులో చాకచక్యం వివరించి వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సంపత్ హెడ్ కానిస్టేబుల్ జీవన్ అండ్ కదీర్ హోంగార్డ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.